వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యంతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పండగల పూట లేదా ఎప్పుడైనా సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు సగ్గుబియ్యాన్ని ముందుగా మనం నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకొని సగ్గుబియ్య పాయసం తయారు చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టకుండా కేవలం 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని 1కి 2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పులు వేసుకుని 1 నిమిషం పాటు సన్నటి మంటపై వేగనివ్వాలి. తర్వాత ఎండు ద్రాక్షని వేసుకుని వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. 2 కప్పుల నీళ్లు పోసుకుని కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసినట్టయితే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత 1/2 లీటర్ పాలు పోసుకొని పాలుని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని సన్నటి మంటపై 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెరను వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేసుకుని కలుపుకోవాలి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.